ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. వాక్యము విని వాక్యం ద్వారా మేము అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యంలో మెలిగే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని ప్రభా మేము మారు మనసు పొందుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క హృదయములను మార్చమని అడుగుచున్నాం ప్రభా. నీ ఎడల మేము వినయమును విధేయతను కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును కలుగజేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 23 చూద్దామండి. ఫస్ట్ నుంచి చూద్దాము. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులను పరిశ్రయులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పిన వాటి వినినన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారి చెప్పుదురే గాని చేయుదురు, వారు చెప్పుదురే గాని చెయ్యరు. యేసు ఏమని చెప్పుచున్నాడు? జన సమూహములతోనూ ఆయన శిష్యులతోనూ శాస్త్రులతోనూ పరిచయులతోనూ మోషే పీఠమందు కూర్చుండిన వారందరూ కూడా చెప్పుదురు గాని చెయ్యరని చెప్పుచున్నారు. ఏమిటయి? ఆయన క్రియలు చొప్పున, ఆయన యేసుక్రీస్తు వారి క్రియలు చెయ్యరు కానీ చెప్తారు తప్ప కానీ చెయ్యరు వారు అని చెప్పారు. నిజమే. మనం ఇప్పుడు బోధించుచున్నాం అనుకోండి, వాక్యంలో ఏదైనా ఉదాహరణ కానీ ఏదైనా కూడా చెప్పుచున్నాం అనుకోండి, అది ముందు మనం ఆచరించిన తర్వాత వారికి చెప్పాలి. మనం ఆచరించుకోకుండా ఎదుటి వారికి చెప్తే అది వారు అనుసరిస్తారంటారా? అనుసరించరు కదండి. నువ్వు పాటించు ముందు, తర్వాత మేము చెప్తాము, మేము పాటిస్తాము అని ఎదురు ప్రశ్న వేస్తారు. అందుని బట్టి మనం ఏం చేయాలి? మనం చెప్పినప్పుడు మన ప్రవర్తన, మన నడవడిక కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చెప్పేది ముందు మనం ఆచరించిన తర్వాత ఎదుటి వారికి చెప్పాలి. మనం ఎలా ఉంటున్నామా ఏంటి అనేది కూడా ఎదుటి వారు కూడా గ్రహిస్తారు. అందుని బట్టి మనం చెప్పినప్పుడు మనం చెయ్యాలి, అప్పుడు ఎదుటి వారికి చెప్పాలి. మనలో మనము లోపాలు సర్దిద్దుకోకుండా ఎదుటి వారికి చెప్తే అది ఎవరిని కూడా వినరు. చిన్న పిల్లవాడు కూడా వినరు. ఎందుకంటే ఈ లోకంలో అందరికీ తెలుసు, ప్రతి ఒక్కటిని కూడా పుడుతూ కూడా తెలివితేటలు నేర్చుకునే వచ్చేస్తున్నారు. కడుపులోనే నేర్చేసుకుంటున్నారు ఎవరైనా సరే. బయటకు వచ్చిన తర్వాత మనకి చెప్తున్నారు తప్పగానే ఎవరు కూడా చెప్తే వినే రోజులు కూడా కావివి. మోయ సఖ్య కుమార్ని భారమైన బరువులను కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదిరే గాని తమ వ్రేళ్లతోనైనను వాటిని కదిలింపనొల్లరు. ఏంటండి? వారు వేళ్లతోనైనను కూడా కదిలింపక యుందురని చెప్తున్నాను. సఖ్యముగా భారమైన బరువులను కట్టినను కూడా వారు మొయ్యకుందురని చెప్పుచున్నారు. భుజముల మీద వారు పెట్టుదురు గాని తమ వ్రేళ్లతోనైనను వాటిని కదిలింపనొల్లరని చెప్పుచున్నాడు. మనుషులకు కనబడు నిమిత్తము తన పనులన్నీ చేయుదురు. తమ రక్షరేఖలను వెడల్పుగాను తమ చెక్కులు పెద్దవిగాను చేయుదురు. విందుల అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కొందరు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ కూడా సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులు అని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఏమిటండి? యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేయొచ్చు. ఏమన్నారు? మీరు బోధకులని చెప్పుకొనవద్దు, బోధకులని పిలువబడవద్దు. బోధకుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అని చెప్పుచున్నాడు. తండ్రి అని ఎవరిని కూడా పిలవవద్దు, ఆయన కూడా ఒక్కడే. ఎవరు? యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన కూడా తండ్రి అని ఎవరిని పిలవవద్దన్నాడు, బోధకుడని ఎవరిని కూడా పిలవవద్దన్నాడు. మీరందరూ కూడా స్నేహితులు మాత్రమే, బోధకులు కాదు అని చెప్పుచున్నాడు. సహోదరులు మాత్రమే, అంతేగాని మీరు బోధకులని పిలువబడవద్దు అని కూడా చెప్పుచున్నాడు. సంత వీధులలో కానీ అగ్రపీఠములలో కానీ ఎక్కడైనా సమాజ మందిరములను కూడా మీరు బోధకులని పిలవబడవద్దు అని చెప్పుచున్నాడు.
సహోదరులు మాత్రమే, పేరు అయినను కూడా తండ్రి అని మాత్రం కూడా ఎవరను కూడా పిలవద్దు, ఆయన పరలోకమందు ఉన్నాడని. ఎవరండి? యేసుక్రీస్తు వారు పరలోకమందు ఉన్నా వారు తండ్రి మాత్రమే అని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనం ఎవరైనా కూడా తండ్రి అని పిలవకూడదని చెప్పుచున్నాడు. గురువు కూడా యేసుక్రీస్తు వారే తప్పగానే ఎవరను కూడా లేరు, ఒక్కడే యేసుక్రీస్తు. ఆయన మాత్రమే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు, మీకంటే పరిచారకుడు అని కూడా చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనం ఈ లోకరీతిని బట్టి కానీ దేవుని దగ్గరని కానీ మనం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే మనం హెచ్చింపబడతామని చెప్పుచున్నాను. ఒకవేళ మేము బోధకులం కదని హెచ్చుగా చెప్తే దేవుని దగ్గర తగ్గించబడతాము. మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో తగ్గించుకుంటేనే దేవుని దగ్గర మనము హెచ్చింపబడతాము. వాక్యమందు మనం అనుసరించినప్పుడే మాత్రమే మనం హెచ్చింపబడతాము. కానీ ఈ లోకపు వాటి కోసం కాదు, తండ్రి అని కానీ బోధకులని కానీ మనం పిలుచుకునవద్దు, వారు హెచ్చింపబడవద్దు అని చెప్పుచున్నాడు. ఇవన్నీ కూడా పిలువుటకు కానీ గురువు అని కూడా పిలువించుకోవద్దు అని చెప్పు. అందరికీ గురువు కానీ బోధకుడు కానీ ఎవరు? ఒక్క యేసుక్రీస్తు మాత్రమే అని చెప్పుచున్నాడు. మనం తగ్గించుకునే వారిగానే ఉండాలని చెప్పుచున్నాడు దేవుడు. ఎప్పుడును కూడా తగ్గించబడితే హెచ్చింపబడును, హెచ్చింపబడితే తగ్గింపబడును అని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడును కూడా తగ్గించుకునే వారిగానే ఉండాలి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశ్రయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యము మూయుదురు, మీరందరిలోనూ ప్రవేశింపరు, ప్రవేశించుచు వారిని ప్రవేశింపనీయరు. ఏంటండి? వేషధారులైన వారులారా, పరిశ్రయులారా, మీరు మనుషుల ఎదుట పరలోకమందును మూయుదురు అని చెప్పుచున్నాడు. మీరందరిలోనూ ప్రవేశించుదురు, నశించుదురు అని చెప్పుచున్నారు. వారందరిని కూడా నశించుదురు అని చెప్పుచున్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశ్రయులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదారు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు. అయ్యో అంధులైన మార్గదర్శులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీతో చెప్పుదురు. ఏంటని? వేషధారులైన వారులారా, శాస్త్రులైన వారులారా, పరిశ్రయులారా, మీలో మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమినికి ఇచ్చుటకు వచ్చేదరని చెప్పుచున్నాడు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండింతల నరకపాత్రునిగా చేయుదురని మనమే చేయుచున్నామని, ఎవరో కాదండి. వారిని మన మతంలో కలుపుకున్నప్పుడు వారిని నరకము పాత్రుని కంటే ఎక్కువగా చేయుదురని చెప్పుచున్నాడు. అందులైనను మార్గదర్శులైనను ఒక్కడు దేవాలయము తోడని కూడా ఒట్టు పెట్టుకొనవద్దని చెప్పుచున్నాడు. ఏమీను కూడా దేవాలయమును బంగారము తోడని కూడా ఒట్టు పెట్టుకొనవద్దని చెప్పుచున్నాడు. బంగారము పరిశుద్ధపరచు దేవాలయమా, మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపై నుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడైనా సరే మనం ఒట్టు పెట్టుకోకూడదని చెప్పుచున్నాను. దేని మీద కూడా ఒట్టు పెట్టుకున్న, దేవాలయంలోని కానీ శాస్త్రులను కానీ ఎక్కడైనా కూడా ఒట్టు పెట్టుకునవద్దు అని చెప్పుచున్నాను. బంగారము తోడని కూడా ఒట్టు పెట్టుకునవద్దు. అందులో బంగారం లేకపోయినా కూడా దేవాలయంలో ఒట్టు పెట్టుకునవద్దని చెప్పుచున్నాడు. బలిపీఠము తోడని కూడా ఒట్టు పెట్టుకునవద్దు, పై ఉన్న అర్పణల తోడని కూడా ఒట్టు పెట్టుకునవద్దు, మీరు దానికి బద్దులగుదురని చెప్పుచున్నారు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమున పరిశుద్ధపరచు బలిపీఠమా, బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దానిపై నుండి వాటన్నిటిని తోడని ఒట్టు పెట్టుకొనిచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దానిని ఒట్టు తోడని అందులో నివసించువారు తోడని ఒట్టు పెట్టుకొనిచున్నారు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దేవుని సింహాసనము తోడని దానిపైని కూర్చున్న వానిని తోడని ఒట్టు పెట్టుకొనిచున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశ్రయులారా, మీరు పునాదిలోను సొంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది. ఏంటండి? వేషధారులైన వారులారా, శాస్త్రులారా, పరిశ్రయులారా, మీరు పునాదిలోని
సొంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించుచున్నారు కానీ ప్రధానమైన న్యాయమును కనికరమును విశ్వాసమును మీరు విడిచిపెట్టిదిరని చెప్పుచున్నారు. మనము ఎంత మాత్రమును కూడా విశ్వాసము విడిచిపెడితే ఇవన్నీ ఇచ్చినాను కూడా 10వ వంతు ఇచ్చిన ప్రధానమైనది తీసుకెళ్లి దేవునికి ఇచ్చినా కూడా అది వ్యర్థమని చెప్పుచున్నాడు. ఎప్పుడు దేవుని ఎడల విశ్వాసమును కనికరమును విడిచిపెట్టినప్పుడు మీరు ఎంత చెల్లించినాను కూడా వ్యర్థమని చెప్పుచున్నాడు. అందులైన మార్గదర్శకులారా కూడా అని చెప్పుచున్నాడు. మనం ఎలా ఉంటున్నామో అందులాగా ఉంటున్నామా, దోషుల్లాగా ఉంటున్నామా? మనం ఎలా ఉంటున్నామో న్యాయమును కనికరమును విడిచిపెట్టినప్పుడు వాటన్నిటిని మానక మీరు చేయవలసి ఉండేవాళ్ళను. ఇవన్నీ ఇచ్చినాను కూడా న్యాయమును కనికరమును కలిగి ఉండమని అడుగుచున్నాడు. విశ్వాసమును కలిగి ఉండమని దేవుడు మనకి చెప్పుచున్నాడు. ఇవన్నీ ఇచ్చిన జీలకర్రలను కానీ ప్రతిదీ కూడా మనం ఏం చేస్తాం, ఏదైనా మన ఇంట్లో ఏదైనా కాయగూరలు కానీ ఏదైనా పండినాయి అనుకోండి, ఫస్ట్ కూడా ప్రథమ ఫలం పట్టుకెళ్ళి దేవునికి ఇవ్వాలనుకున్నాం. కానీ మనములో విశ్వాసం లేకుండా అవి ఇచ్చినను కూడా వ్యర్థమని చెప్పుచున్నాడు. కనికరము లేకపోయినను కూడా వ్యర్థమే అని చెప్పుచున్నాడు దేవుడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజీర్త్రయత్వముతోనూ విడిచి ఉన్నవి. గ్రుడ్డి పరిశ్రయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. ఏంటండి ఇది? పరిశ్రయులారా శాస్త్రులారా, గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుము. బయట కాదు కడగవలసినది. మనం ఏమని అడుగుచున్నాడు? బయట మనం ఏమని చేస్తాం? మనం పై రూపమును మాత్రమే మనుషులు చూస్తారు. హృదయం దేవుని వైపు చూడాలి. ఎప్పుడును కూడా దేవుడు ఏం చూస్తాడు? హృదయం చూస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా మనం విశ్వాసంతో ఉన్నామా లేదా, కనికరంతో ఉన్నామా లేదా అని దేవుడు ఏమి గిన్నెయు పళ్ళెమును కూడా పైన కడుగుచున్నారు కానీ లోపల శుద్ధి చేయమని చెప్పుచున్నాడు. మన హృదయమును శుద్ధి చేసుకోమని చెప్పుచున్నాడు. మనం పై రూపమును మనం శుద్ధి చేస్తున్నాం కానీ మన హృదయమును శుద్ధి చేసుకుంటాం లేదని దేవుడు చెప్పుచున్నాడు. గ్రుడ్డివారి వలె ఉన్నారని చెప్పుచున్నాడు. నిజమే కదండి. మనకి గ్రుడ్డివారు కనిపించకపోయినా సరే మనం ఏది కడిగిస్తే అదే నిజం అనుకుని తినేస్తూ ఉంటారు. అదే మనం చూపు ఉండి మనము గుడ్డివారిగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాము? దేవుడు ఏం చేస్తున్నాడు? మన హృదయమును చూస్తానని చెప్పుచున్నాడు, మన మనసును చూస్తానని చెప్పుచున్నాడు. మనం గ్రుడ్డివారిమై ఉంటున్నామా? ఎలా ఉంటున్నాము? శుద్ధి కలిగినట్లుగా ముందు వాటిలో శుద్ధి చేయమని చెప్పుచున్నాడు. ముందు మన హృదయమును శుద్ధి చేసుకోమని చెప్పుచున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగాను అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. ఎలాగండి? పైకి మనము సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నాము, లోపలైతే ఎలాగున్నది? శృంగారముగాను అగుపడున కానీ లోపల చచ్చిన వారి ఎముకల వలె ఉన్నారు. ఏంటి? మనం పైకైతే మాత్రం చాలా అందముగా కనిపిస్తున్నాం, పైకైతే చాలా పరిశుద్ధులముగా కనిపిస్తున్నాం, కానీ లోపల ఎలా ఉన్నదండి? మన హృదయము సమాధి కొట్టిన సున్నము వలె ఉన్నారు, లోపలైతే ఎముకల వలె ఉన్నారని చెప్పుచున్నారు. ఎముకలు ఎలా ఉంటాయండి? ఒకదానికి ఒకటి సంబంధం లేదు. చనిపోయిన తర్వాత అవి కుళ్ళి ఏమవుతాయి? ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. అలాగూ మీరు ఉన్నారని దేవుడు చెప్పుచున్నాడు. అవన్నీ కూడా మనము సరిచేసుకోవాలి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగాను కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఎలా చెప్పుచున్నాడు చూడండి దేవుడు. లోపల ఎలాగున్నారు? మనుషులని పైకి నీతిమంతులుగాను కనపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారని చెప్పుచున్నాడు. ఇవే మాటలు నీవి నావి కాదు కదండి, దేవుడే స్వయంగా చెప్పిన మాటలు ఆ రోజుల్లోని. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశ్రయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలోనూ వారితోనూ పాలివారమై ఉండక పోవుదుమని చెప్పుకుందురు. ఎలాంటి మనము సమాధులలో కట్టుచున్నాము, అవి ఎలా ఉంటున్నాయి? అవి మనం కట్టకూడదని దేవుడే చెప్పుచున్నాడు. వేషధారులైన శాస్త్రులారా పరిశ్రయులారా ప్రవక్తలారా సమాధులు కట్టుచున్నారు, నీతిమంతుల గోరిన శృంగారించుచున్నారు. మనము
పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్త మరణం విషయంలోనూ వారి పాలివారమై ఉండకపోదుమని చెప్పుచున్న. మనం ఎప్పుడైనా సరే ఒకవేళ ముందు వెనక అవుతుంది, కానీ ఇది కంపల్సరీ మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నదండి. నరులారా నా యొద్దకి తిరిగి రండి అని దేవుడే చెప్పుచున్నాడు. మట్టి మట్టిలోనే కలిసిపోవునని దేవుడే స్వయంగా చెప్పుచున్నాడు. మనం ఈ మట్టికి మనం సమాధులు కట్టుట న్యాయం కాదు కదని దేవుడే చెప్పి సమాధులు కట్టుచున్నారు, కానీ నీతిమంతుల గోరినెలు శృంగారించుచున్నారని చెప్పుచున్నాడు. ఏంటి, సమాధులు కట్టి చాలా అలంకరణ చేయుచున్నారని చెప్పుచున్నాడు దేవుడు. వారితో పోలి ఉండకుందుమని చెప్పుకుందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమార్తెలై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల మరణమును పూర్తి చేయుడి. సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షను మీరెలాగూ తప్పించుకుందురు. ఏమని చెప్పుచున్నాడని, మరణము మీ పితరుల వలె ఉండునని చెప్పుచున్నాడు. పితరుల మరణము పూర్తి చేయుడని అంటున్నాడు. సర్ప సంతానములారా, సర్ప సంతానము నరశిక్షణకు తప్పించుకొనగలరా? నిజమే కదండి. మనం ఎప్పుడూ కూడా నరకమునకు పోవుటకు కానీ మనం శిక్షను తప్పించుకుంటకు ఎంత మాత్రమును కూడా అర్హులము కాదు. మనం ఎప్పుడు శిక్షను అనుభవించేవారిగానే ఉన్నాం. ఎందువలనంటే మనం చేసిన పాపములు, మనం చేసిన మోసములను బట్టి మనము దేవునికి లెక్క అప్పగించుకోవాలి. మనకి తీర్పు రోజున ఉన్నది. అప్పుడు ప్రతి ఒక్కరమును కూడా తీర్పుకు మనము అప్పగించుకోవాలి. మన హృదయమును, మన ప్రవర్తనను కూడా ప్రతి ఒక్కరమును కూడా తీర్పు రోజున మన ప్రతి ఒక్కరమును కూడా అప్పగించుకోవాలి. మనం చేసిన పాపములన్నీను కూడా. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతోనూ కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. ఎలా అండి, దేవుడు మన కొరకు శాస్త్రులను, పరిశ్రయలను పంపుచున్నారు, కానీ వారిని కొట్టి వారిని సిలువ వేయుదురు. సమాజ మందిరములను కొరడాలతో కొట్టుదురని చెప్పుచున్నాడు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకుని బలిపీఠమునకు దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జక్రియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఎలాగండి, ఏమని చెప్తున్నాడు? హేబేలు రక్తమును మొదలుకుని బలిపీఠము దేవాలయమును మధ్య మీరు చంపబడిన బరకియా కుమారుడగు జక్రియా రక్తము వరకు కూడా భూమి మీద చిందింపబడి ఉన్నది. నీతిమంతుల రక్తమంతయు కూడా భూమి మీద చిందింపబడుచున్నది అని చెప్పుచున్నాడు. మనం నీతిమంతులుగా ఉన్నామా, అనీతిమంతులుగా ఉన్నామా, ఎలా ఉన్నామనేది మన హృదయాన్ని ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? మనం ఎప్పుడూ కూడా ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతోనూ కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకు ఎలాగూ చేర్చుకునునో అలాగే నేనును మీ పిల్లలను ఎన్నో మారులు కొనవలెనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు వినబడి ఉన్నది. ఇది మొదలుకుని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. యెరూషలేము వారులారా, ఇవన్నీ కూడా ఈ తరము వారి మీదకి వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటి, నీతిమంతుల రక్తము భూమి మీద హేబేలు రక్తము నుంచి జక్రియా రక్తము వరకు కూడా చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు కూడా మీ మీదకి వచ్చినని చెప్పుచున్నాడు. ఇవన్నీ కూడా ఈ తరము వారి మీదకే వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అనుచున్నాడు. యెరూషలేము ప్రవక్తలను చంపుచున్నా మీ యొద్దకు నేను పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదురు. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ కాచుకునునో మిమ్ములను కూడా నేను, మీ బిడలను కూడా నేను అలాగూ కాచుకుని ఉండాలని చాలా మార్లు పిలిచి ఉన్నాను, కానీ మీరు రానల్లకపోవచ్చున్నారని చెప్పుచున్నాడు. దేవుడు పిలిచినప్పుడు మనం రానల్లకపోవచ్చున్నామని ఎలాగ తెలుస్తుంది? దేవుడు వచ్చినప్పుడు. దేవుడు ఎలా వస్తానో, దొంగ వలే వస్తాను, అడుక్కునేవాడు వలే వస్తాను, ఎలా వస్తానో కూడా తెలియదని చెప్పి ఉన్నాడు. మనం అందిని బట్టి మనం ఎలా ఉండాలి, చాలా జాగ్రత్త. మనం ఎవరైనా అడుక్కునేవారు వచ్చారనుకోండి, వారిని చేదరించుకుంటాం. ఎవరైనా దేనికైనా వచ్చారనుకోండి, దానిని మనం చేదరించుకుంటాం. అలాగ కాకుండా మనం ఎలా ఉండాలి, ఎలా వస్తాడో, ఏ రూపంలో వస్తానో దేవుడు తెలియదు అన్నాడు. అలాంటినప్పుడు మనం ఎంత జాగ్రత్తను కలిగి ఉన్నాం. ప్రతి వారికి కూడా
నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను, ఈ తరము అందరి వారికి కూడా చెప్పుచున్నాను, యెరూషలేములో ప్రవక్తలను చంపబడిన వారితోనూ రాళ్లతో కొట్టబడిన వారితో కోడి తన పిల్లల కింద ఎలాగూ చేర్చుకునునో మిమ్మును మీ పిల్లలను కూడా నేను అలాగే ఎన్నో మారులు చేర్చుకోవాలనుకున్నాను, కానీ మీరు రానల్లకపోవుతిరి అని చెప్పుచున్నాడు. మీ ఇళ్లను కూడా ఇదిగో మీ ఇల్లు మీ మీదకి మీకు వినబడి ఉన్నది. ఇది మొదలుకుని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది మొదలుకుని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని చెప్పుచున్నాడు. మీరు చెప్పు వరకు కూడా నన్ను స్తుతించుదురు అని చెప్పును. నిజమే కదండి, దేవుడు వచ్చే వరకు కూడా మనము స్తుతించాలి, దేవునిని ఆరాధించి. ప్రభువు ఎలాగ వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. ప్రభువు పేరట అనేక మందులు వస్తారు, కానీ వాళ్ళందరిని కూడా ఎలా వస్తారనేది కూడా తెలియదు. దేవుడు ఏ రీతిగా వస్తానో ఎలా వస్తానో తెలీదు, కానీ నేను వచ్చేంత వరకు కూడా మీరు స్తుతింపబడుదురు గాక అని దేవుడు చెప్పుచున్నాడు. స్తుతించుడని చెప్పుచున్నాడు. ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకును కూడా నన్ను చూడాలని మీతో చెప్పుచున్నాను. ప్రభువు పేరట వచ్చే వరకు కూడా మనము దేవుని స్తుతించమని చెప్పుచున్నాడు దేవుడు. మనం ఎప్పుడూ కూడా దేవుని పేరటను ఎప్పుడూ కూడా స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనమేంటి, మన ఇంటి వారిని ప్రతి ఒక్కరును కూడా మనం ఎప్పుడూ కూడా దేవుని స్తుతించాలి, దేవునికి లోబడి ఉండాలి. ఈ వాక్యమును బట్టి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని రాకడ వరకు కూడా దేవుని స్తుతించాలి. మనం ఎన్నో మారులు దేవుడు మనలను చేరదీసుకోవాలనుకుంటున్నాడు, కానీ రానల్లకపోతమే అని చెప్పుచున్నాడు. మనలను మారు మనసు పొందమని చెప్పుచున్నాడు. జన సమూహములతో చెప్పుచున్నాడు. ఆయన బోధ చేయించినప్పుడు మన కొరకును మాత్రమే ప్రసంగం చేయుచున్నాడు. దేవాలయంలోనే కన్నా ఒట్టు పెట్టుకునవద్దని చెప్పుచున్నాడు. మాట్లాడితే ఒట్టు 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 అని అంటూ ఉంటాం మనం, అవన్నీ కూడా పెట్టుకునవద్దు, అవన్నీ కూడా వ్యర్థమే అని చెప్పుచున్నాడు. దేవుని తోడని కానీ దేవాలయం తోడని కూడా ఒట్టు పెట్టుకునవద్దు. దేవుడు వచ్చేంత వరకు కూడా దేవుని స్తుతించమని చెప్పుచున్నాడు. ఎంతోమంది వస్తారు, ఎంతోమంది వారి వచ్చి కొద్దిసేపు చెప్పి వెళ్ళిపోస్తారు, అంతేగాని వారు బాగానే చెప్తారు, వాళ్ళకి ఏం పని పాట లేదనుకుంటారు. కానీ కాదు, నిజముగా ఈ రోజు నుంచి అయినా సరే బైబిల్ చదవనవారు బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరును కూడా ప్రార్థన జీవితమునకు వాక్యమునకు లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా ప్రభువు వచ్చేంత వరకు కూడా మనము దేవుని స్తుతించాలి. ప్రభువు పేరట వచ్చేవారు స్తుతింపబడును గాక అని చెప్పుచున్నాడు. దేవుని మనం ఎప్పుడూ కూడా స్తుతించాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ముగింపు ప్రార్థన చేసుకుందామన్నా. స్తుతులకు ఆసీనుడవైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు చెల్లించుకునిచున్నాం ప్రభ. లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభ. నీకు స్తోత్రము నాయన ప్రభ, నీకు వందనాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభ. నన్ను ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నా ప్రభ. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో, ఆటోల్లో, ట్యాక్సీలో, బళ్ళు మీద వెలిచినటువంటి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో పని చేసుకుని చుండగా శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను ప్రతి ఒక్క బిడ్డను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఎంబెస్సీలో పని లేక నాయన ప్రభ ఎంతోమంది బాధపడుచున్నారు ప్రభ, వారికి పని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మెడికల్కి వెళ్ళిచుండగా మెడికల్ పాస్ అయ్యడానికి సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభ, వారిని కూడా ప్రభ ప్రయాణం జరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. క్షేమంగా వెళ్ళి పని చేసుకునే శక్తిని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన ప్రభ, యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభ. యవనరాలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. నాయన వెధవరాలను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నడి వయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. బీపీ షుగర్లతో బాధపడుచున్న వారిని కూడా ప్రభ వారి కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులను యవనరాలను కూడా దీవించమని అడుగుచున్నాము నా ప్రభ. బాలికలను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. బాలింతలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. గర్భిణీ స్త్రీలకి సులువైన కానుపు కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నా ప్రభ. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నా ప్రభ. ఉద్యోగములు చేసుకునే వారికి ప్రభ వారి రాకపోకలు ఎందు మీరే ఉండమని అడుగుచున్నాము నైనా ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నైనా ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. శుభకార్యాలు చేసుకుంటున్న వారికి ప్రభ వారికి సరైన ఫలితమును దయచేయమని అడుగుచున్నాము నైనా ప్రభ. నేను ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. వెధవరాళ్ళ తరపున వ్యాజ్యం ఆడేవాడునని చెప్పి ఉన్న దేవా నీకు స్తోత్రములు నాయన ప్రభ. నేను చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. వారికి నాయన ప్రభ
యవనస్తులనైనా ప్రభ త్రొట్టిల్లపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభ. చదువుకున్న బిడ్డలు రాకపోకలేంది మీరే ఉండమని అడుగుచున్నాము నైనా ప్రభ. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా గ్రామాన్ని మా దేశాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నైనా ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ వారికి ప్రతి ఒక్కరికి నైనా ప్రభ మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూయందు నెరవేరినట్లు మా నిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దృష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.